మనములో దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు మన సంఘముగా ఆయన్ని కీర్తించుటకు ఆయన ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు. మరి కీర్తన భాగమును 43వ కీర్తన. మరి ఈ కీర్తనను మరి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తన కోరాహ కుమారులు రాస్తున్న కీర్తన. కోరాహకు దేవునికి మరియు దైవజనుడైన మోషేకు విరోధముగా లేస్తున్నప్పుడు రాసిన కీర్తన ఇది. ఆకాశము నుండి మరి అగ్ని దిగుతూ వారందరినీ కూడా, ఆ కోరాహ కుటుంబ సభ్యులందరినీ, కోరాహతో ఉన్న వారందరినీ, తన స్నేహితులని, తన కుటుంబమును, తన బంధువులు అందరూ కూడా మరణించారు. ఎందుకు మరణించారంటే దేవునికి దైవజనుడైన మోషేకి విరోధంగా లేస్తున్నప్పుడు మరి మరణించడమే కాదు, కానీ అంతేకాకుండా కోరాహ కుమారులు మాత్రము చనిపోలేదు. కోరాహు కుటుంబము, తన బంధువులు, స్నేహితులు, తనతో కూడి వారందరూ చనిపోయారు, కానీ తన కుమారులు మాత్రము చనిపోలేదు. మరి ఎందుకు వారు చనిపోలేదు? ఏంటి కారణం అంటే, తమ తండ్రి దేవునికి విరోధముగా లేచారు, కానీ ఈ కుమారులైతే దేవుని ప్రేమించేవారుగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతికేవారుగా నిలవబడ్డారు. తండ్రి అయితే దేవునికి దైవజనులకు విరోధముగా ఏదైనా మాట చెప్పినా, ఏదైనా దేవునికి మంచిగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, దేవుని అనుసరించి, దేవుని ఆజ్ఞ అనుసరించి నడచకూడదని విరోధమైన సాక్ష్యములు చెప్తూ విరోధముగా లేస్తున్న సందర్భములో రాస్తున్న కీర్తన. కానీ తన కుమారులు, తన కడుపును పుట్టిన కుమారులైతే దేవుని ప్రేమించేవారు, తర్వాత దేవుని కొరకు బ్రతికి ఉండాలి, దేవుని కొరకు ఏమైనా మేము చేయాలి అనే ఒక ఆలోచన గలవారు. మరి దేవుని కొరకు బ్రతికేవారు ఎలా బ్రతకాలి అంటే, మరి 42వ కీర్తన మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, దుప్పు నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మరి చాలామంది మనం దుప్పిని చూసి ఉంటాం, కానీ అది నీటి కొరకు ఆశపడుతుంటుందంట. ఎక్కడ నీరు దొరుకుతుంది, ఎక్కడ తన దాహం తీరుతుంది, ఎప్పుడు నా ప్రాణం తెప్పరిల్లుతుంది అని చెప్పి దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు మరి దావీదు అంటున్నాడు, దేవా నీ కొరకు నా ప్రాణము కూడా ఆ విధంగా ఆశపడేటట్లు నేను ఉండాలి ప్రభు అని చెప్పి మరి మాట్లాడుతున్న సందర్భంలో రాస్తున్న కీర్తన. మరి ఎన్నోసార్లు మనము కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఉండాలి, దేవుని సన్నిధిలో నేను వాడబడాలి, దేవుని సన్నిధిలో నేను దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా నేను దేవుని నామం నా ద్వారా కూడా మహిమ పొందేవారంగా మనం ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే అటువంటి ఆశ, అటువంటి తృష్ణ కలిగి ఉంటామో, ఒక సాధారణమైన ఒక జంతువే ఒక నీటి కొరకు ఆశపడుతున్నట్టుగా ఉంది. మరి చూస్తున్నా, మరి అంతకంటే శ్రేష్టమైన దేవుని నామమును నువ్వు ప్రేమించేవారుగా, మరి తమ తండ్రి అయితే దేవునికి విరోధముగా లేచి ఉన్నారు, దేవుని నామానికి ఎంతో విరోధముగా అవమానము కలిగిస్తూ ఎన్నో విధాలుగా బాధపడుతున్న సందర్భంలో తన కడుపును పుట్టిన పిల్లలు మాత్రము దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని కొరకు ఏమి చేయడాలనైనా వారు నిలవబడుతున్నారు, దేవుని కొరకు ఏదో విధంగా మేము బ్రతకాలి నాకు ఆశ కలిగి ఉన్నారు. మనమైతే ఆ విధంగా ఉన్నామా? దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి, దేవుని సన్నిధిలో నేను ఒక పాత్రగా వాడబడాలి, ఒక మంచి పాటలు పాడాలి, ఒక మంచి వాయిద్యాలు వాయించాలి, లేకపోతే మందిరం పని చేయాలి, లేకపోతే కుర్చీలు వేసే పని చేయొచ్చు, ఏదో ఒక పనిలో నేను కూడా ఉండాలి, పాటలు పాడేవాడుగా, ప్రార్థించేవారుగా అంటూ మనం ఏ రోజైనా ఒక తలంపు కలిగి, ఒక ఆశ కలిగి ఉన్నామా? ఒక దుప్పి ఒక నీళ్లు కొరకు ఏ విధంగా తృష్ణ కలిగి ఆశ కలిగి ఉంటుందో, మనం అంతకంటే ఎక్కువగా దేవుని నామము కొరకు, దేవుని కొరకు నీలో ఒక తృష్ణ కావాలి, నీలో ఒక ఆశ కావాలి. ఏదైనా ఒక ఊరు వెళ్తామంటే సమయానికి మనం వెళ్తామా? సమయం అయిపోయిన తర్వాత వెళ్తామండి. ఏదైనా ఊరు వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం? అది 9 గంటలకు ట్రైన్ అంటే 10 గంటలకు వెళ్తామా? 9 అంటే 8:30కి వెళ్ళి కూర్చుంటాం, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది కనుక ఒక భయము.
ఆ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది, ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది, వెళ్ళవలసిన గమ్యానికి చేరుకోం. కానీ మరి దేవుని సన్నిధికి మాత్రము మనం ఏ విధంగా చేస్తున్నాం? 9 గంటలకి అంటే మరి ఏ సమయానికి వస్తున్నాం? ఆశ మనలో ఉందా? మరి దావీదుకు ఉన్న ఆశ మనలో ఎందుకు లేదు? మరి కోరాహు కుమారులకి ఉన్న ఆశ మనలో ఎందుకు లేకపోతుంది అంటే దేవుని యందు భయం లేని వారంగా మనం ఉంటున్నాం కనుక. మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకు ఆశపడి దేవుని కొరకు జీవించాలని ఒక ఆశ వారిలో ఉంది కనుక ఇంతగా వారు దేవుని కొరకు బ్రతకాలి అని వారు అనుతూ ఉంటున్న సమయాల్లో వ్రాస్తున్న కీర్తనే ఈ 43వ కీర్తన. మరి 43వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు ప్రభువా. మరి కోరాహు కుమారులు అడుగుతున్నారు, ప్రభువా దేవా నీవే నాకు న్యాయము తీర్చు, ఈ భక్తి లేని జనము చేతిలో నుండి వారు నా పక్షంగా నీవు నాకు వ్యాజ్యమాడు, నాకు న్యాయము చేయు, నీవు నా పక్షంగా ఉండు ప్రభు అని కోరాహు కుమారు నలుగురు కూడా దేవుని అడుగుతున్నారు. మా పక్షంగా నీవు ఉండు, భక్తి లేని జనము, దేవుని యందు భయముతో భక్తి కానీ దేవుని యందు ఆశ కానీ దేవుని యందు ఒక నమ్మకము లేని అటువంటి జనము చేతుల్లో మేము ఉన్నాం ప్రభా, మా పక్షంగా నీవు ఉండి వ్యాజ్యమాడు ప్రభు అని కోరాహు కుమారులు అడుగుతూ, మరి కపటము కలిగి ఎంతో దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి వారిపై ఎంతో దౌర్జన్యము చేస్తున్నారు, ఎంతో శోధిస్తున్నారు, ఎంతో బాధిస్తున్నారు. అటువంటి వారి చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించు ప్రభు అని కోరాహు కుమారులు దేవుణ్ణి అడుగుతున్నారు. మనపై ఎటువంటి శత్రు సైన్యముగా వస్తున్నా, ఎటువంటి మరి ఎంతోమంది మన పక్షంగా కూడా అటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఎన్నో సందర్భాల్లో ఉండొచ్చు. మరి అటువంటి సందర్భాల్లో మనం ఏ రోజైనా దేవుని ఆ విధంగా అడిగామా? నీవు మా పక్షంగా ఉండు నాయనా, నీవు మా పక్షంగా ఉండి వ్యాజ్యమాడు నాయనా, ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, ఈ ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని ఏ రోజైనా దేవుని అడుగుతున్నామా? మరి కానీ కోరాహు కుమారులైతే మరి దేవుని దగ్గర వారు అడుగుతున్నారు, మా పక్షంగా ఉండు ప్రభా, ఈ దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు మాత్రమే మమ్మల్ని విడిపించగలవు, ఎవ్వరు మమ్మల్ని విడిపించలేరు, ఎవరు మాకు సహాయం చేయలేరు ప్రభు అని చెప్పి మరి దేవుని అడుగుతూ కోరాహు కుమారులు తమ తండ్రి కుటుంబ సభ్యులు అందరూ చనిపోయారు, కానీ వీరు మాత్రం బ్రతికి ఉన్నారు. ఈ కుమారులు ఏ విధంగా బ్రతికి ఉన్నందుకు మరి వారి శత్రువులు వేధిస్తున్నారంట, బాధిస్తున్నారంట. ఎలా బాధిస్తున్నారంటే మరి 42వ కీర్తన 10వ మాటను చూసుకున్నట్లయితే, నీ దేవుడు ఏమైనాని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుగుచున్నాయంట. ఏ విధంగా అండి? తండ్రి చనిపోయాడు, కుటుంబ సభ్యులు చనిపోయారు, స్నేహితులు చనిపోయారు, బంధువులు అందరూ చనిపోయారు. మిగిలిన ఈ 4 కుమారులే అక్కడున్న శత్రువులందరూ కూడా బాధిస్తున్నారంట, ఎంతగానో వేధిస్తున్నారంట, ఎన్నో విధాలుగా హింసిస్తున్నారంట, బాధ పెడుతున్నారంట. మీ దేవుడు ఏమయ్యాడు? ఇంతగా ప్రేమిస్తున్నారే, ఇంతగా దేవుడి కొరకు బ్రతకాలని, ఇంతగా దేవుని కొరకు ఏదైనా చేయాలని ఎంతో ఆశ కలిగి మీరున్నారే, మీ దేవుడు ఏమయ్యాడయ్యా? మీ తండ్రిని, మీ తల్లిని, మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ స్నేహితులందరూ కూడా చంపేశాడు కదా అని అడుగుతున్నారు. అటువంటి దేవుని కొరకు మీరు నిలవబడతారా? అటువంటి దేవుని కొరకు మీరు ఉంటారా అని చెప్పి దూషణల చేత, అనేకమైన మాటల చేత బాధిస్తున్నప్పుడంట, ఆ మాటలు, ఆ భయంకరమైన మాటలు వినంట వారి ఎముకలన్నీ కూడా విరిగిపోతున్నాయంట. అంతగా బాధిస్తున్నారు. ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అంటేనే గలగలగల కారిపోతాయి. సముద్రంలో కానీ లేకపోతే నదుల్లో అయినా నీరు ఎండిపోతుందేమో, కానీ మన కళ్ళల్లో నీరు ఎండిపోదు. వెంటనే ఒకవేళ భర్తో లేకపోతే భార్యో లేకపోతే అత్తో లేకపోతే ఇంకేదైనా పరిస్థితి గలవారు ఎవరైనా ఇరుగువారో పొరుగువారో తోటికోడల్లో ఏదైనా మాట అన్నప్పుడు ఆ మాట బట్టి ఏం చేస్తారంటే ధారలు కారిపోతుంటాయి. ఎంత ఎక్కి ఎక్కి వేడుస్తుంటారు.
ఎందుకు అంటే అంత ఆ చిన్న చిన్న మాటలకే. కానీ వీరిని ఏ విధంగా బాధ పెడుతున్నారంటే, మీ దేవుడు ఏమయ్యాడయ్యా, ఇంతగా దేవుని కొరకు నిలబడతామంటున్నారే, దేవుని కొరకు బ్రతుకుతామంటున్నారే, ఇన్ని చెప్పుతున్నారే మాటలు, మీ దేవుడే కదా చంపేశారు అని ఎన్నో విధాలుగా దూషణల చేత ఆ శత్రువులు రోజంట దినమెల్లా కూడా వారిని బాధ పెడుతున్నారంట, వేధిస్తున్నారంట. శత్రువులందరూ కూడా వారి పక్షంగా వచ్చి ఆ పక్క నుంచి ఒకరు, ఈ పక్క నుంచి ఒకరు, ఇరుగమ్మ పొరుగమ్మ అనేకులు వచ్చి వారిని బాధ పెడుతూ, నిందిస్తూ, వేడిపిస్తూ, దుఃఖిస్తూ ఎన్నో విధాలుగా చేసినప్పుడు వారి దూషణల చేతంట వారి ఎముకలు విరిగిపోతున్నాయంట. కాబట్టి వారి చేతిలో నుండి వారిని విడిపించే దేవుడు గనక, దేవా ఈ శత్రువుల చేతిలో నుండి, ఈ దూషణకరమైన మాటల్లో నుంచి, ఈ భయంకరమైన వేధింపుల్లో నుంచి, ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా. ఏ రోజైనా మనం ఆ విధంగా అడుగుతున్నామా? మనపై శత్రువులుగా వస్తున్న వారిని ఏమంటాం? వారు ఎప్పుడు చనిపోతారో, వారు ఎప్పుడు నాశనం అయిపోతారో, వారు ఎప్పుడు ఎన్నెన్ని పరిస్థితుల్లో, ఒకవేళ భర్తే భార్యను బాధించాడనుకో, వాడు వెళుతుండగా ఏది గుద్ది చనిపోతాడో, ఏమి కొట్టి చనిపోతాడో ఇట్లా అంటుంటాం. భార్య ఒకవేళ అదే విధంగా భర్తను బాధిస్తుంటే, ఇది నా జీవితాన్ని పట్టిన దరిద్రం ఎప్పుడు మాయమైపోతాదో, ఎప్పుడు చనిపోతాదో, నా ఇంట్లో పట్టిన దరిద్రం పోతాదని ఇట్లా అంటుంటాం. వారిని వాళ్ళ బంధువులు కాదు, వారి స్నేహితులు కాదు, వారి తల్లిదండ్రులు కాదు, వారు శత్రువులుగా ఉన్నవారే, ఇరుగు పొరుగు వారు కలిసి వారిని ఎంతగా బాధిస్తున్నారంటే, వారు అనే మాటల వల్ల అంట వారి ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయంట. మనకి ఏదైనా కొంచెం ఎముక ఇరిగిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టేసుకుంటాం, ఎన్నెన్ని రెస్ట్లు తీసుకొని ఎన్నో చేస్తాం. కానీ ఆ మాటలు బట్టే మనం పడిపోయో, దెబ్బలు తినో, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లే మనకు దెబ్బలు తగులుతాయి. కానీ ఆ ఆ భయంకరమైన మాటల చేత, ఆ దూషణకరమైన మాటల చేత వినలేక వారి ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయంట. అంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని మాత్రం వారు మర్చిపోలేదు. దేవా వారి చేతిలో నుంచి నీవు మమ్మల్ని విడిపించు ప్రభు అని అడుగుతూ, మరి కీర్తనలు 43వ కీర్తన మరి 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరుము, అవి నాకు త్రోవ చూపెను, నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయమునేమో, అవి నాకు త్రోవ చూపెను. దేవుని వెలుగు, దేవుని సత్యమును ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, అవి ఎప్పుడు కూడా మనకు వెలుగు చూపిస్తూ ఉంటాయి. వెలుగు త్రోవ చూపించడమే కాదు, కానీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములోనికి నేను తోడుకొని వస్తుంది. ఏ విధంగా, ఎందుకు? మరి భక్తుడైన మరి కోరహ కుమారులు మరి వీరందరూ కూడా దేవుని వెలుగును అడుగుతున్నారు. దేవుని వెలుగు ఎందుకు భక్తుడు వెలుగును సత్యమును కోరుకుంటున్నాడంటే, దానికి కారణము, మరి వెలుగు సత్యము అంటే ఎవరు అంటే ఏంటి అంటే, యోహాను సువార్త మరి 1వ అధ్యాయము 9వ వచనము చూసుకున్నట్లయితే, నిజమైన వెలుగు నుండును అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన వెలుగు అంటే, నిజము అనే దగ్గర పక్కన ఏముందండి? నిజం చెప్తావా అబద్ధం చెప్తావా అని పిల్లలు అడుగుతూ ఉంటాం తల్లిదండ్రులుగా. ఏదైనా వారు అబద్ధం చెప్పినప్పుడు, మరి నిజం అనే దగ్గర ఆపోజిట్ ఏముంది? అబద్ధము. అంటే ఇన్ని రోజులు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం, అబద్ధం అనే చీకటిలో ఉన్నాం, అసత్యం అనే జీవితాల్లో ఉన్నాం. మరి నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని కూడా వెలిగిస్తూ ఉంది.
దేవుడు నా జీవితంలో, చీకటిలో ఉన్న నీ జీవితమును, అంధకారములో ఉన్న నీ జీవితమును, దేవునికి విరోధముగా లోకమునకు సాతాను చేతుల్లో ఉన్న నీ బ్రతుకును ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే నిజమైన జీవితంలోకి, ఆశీర్వదింపబడిన జీవితంలోకి, పరలోక రాజ్యములో నీవు ఒక కుడి పార్శ్వమున కూర్చుండుటకు ఆయన స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాస స్థలమైన ఆ స్థలములో నీవు రావాలి అంటే దేవుని దగ్గర ఆ నిజమైన వెలుగు మనుష్యుని వెలిగిస్తుంది కనుక ఈ వెలుగు ఎవరంటే మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిని నడవక జీవపు వెలుగును ఉండునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నుండి, చీకటిలో నడవకంట, పాపపు జీవితములో నడవకంట, దేవునికి విరోధమైన పరిస్థితుల్లో జీవించకంట, సినిమాలు, శిఖారులు, దేవునికి ఎన్నెన్నో పరిస్థితుల్లో అబద్ధపు మాటల చేత ఎన్నెన్నో పరిస్థితుల్లో ఉంటున్నాయి. నా జీవితమును ఆ జీవితములో నడవకంట, ఆ చీకటి అంధకారంలో నీ జీవితం మగ్గిపోకంట, లోకములో వచ్చిన వెలుగులో నువ్వు ఎప్పుడైతే వెలిగింపబడతావో దేవుడు అంటున్నా జీవపు వెలుగును కలిగి ఉన్నప్పుడు నీవు వారితో చెప్పుచున్నాడంట. మరి యోహాను సువార్తలో మనం చూసుకున్న జీవపు వెలుగు ఎప్పుడైతే ఆ వెలుగులో నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటావో, ఆ వెలుగులో ఆ చీకటిని విడిచిపెట్టి ఆ చీకటి మార్గంలో నడవకంట, ఆ వెలుగులో నిజమైన వెలుగులోనికి నువ్వు వస్తావో అప్పుడు జీవపు వెలుగుగా నీవు ఉంటావు. ఇన్ని రోజులు జీవము లేదు, ఇన్ని రోజులు నిర్జీవమే మన బ్రతుకుల్లో, ఆశీర్వాదం లేదు. ఎక్కడి గొంగలి అంటే ఎక్కడ నీవు ఉన్నావు అంటే అక్కడే ఉన్న నా జీవితం అంటున్నావు, కానీ మనలో ఎదుగుదల లేదు, మనలో ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఆ చీకటిలో నీవు మగ్గిపోతున్నావు గనుక, దేవునికి విరోధముగా మరి కోరాహు వలె నీవు ఉంటున్నావేమో. కోరాహు వలె ఉన్న జీవితాల్లో ఆశీర్వాదము లేదు. దేవుడి అగ్ని చేత వారు కాల్చబడి చచ్చిపోయారు. కానీ కోరాహు కుమారుల వలె నీవు ఒక ఆశ కలిగి దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి అని ఎప్పుడైతే నువ్వు ఒక ఆశ కలిగి ఉంటావో ఆ నిజమైన వెలుగు నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు శోధన ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఆర్థిక పరిస్థితులు ఇన్ని వస్తాయి. ఆ జీవపు వెలుగు నీ ఇంటిలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు, నీ భర్తలో, నీ పిల్లలలో, నీలో ఉన్నప్పుడు నీకు సమృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. మరి ఈ భక్తుడైన మరి ఆ జీవపు వెలుగులో నడిచినప్పుడు మనం కోరుకోవలసింది ఏంటి అంటే మరి 43వ కీర్తన 4వ మాటను చూసుకున్నట్లయితే, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా నా దేవా, సితార వాయించుచు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని మాట్లాడుతున్న మాట, నేను దేవుని బలిపీఠమునొద్ద నాకు ఆనందము, సంతోషము, నెమ్మది, ఆశీర్వాదం కలుగుతుంది ప్రభు అని మరి మాట్లాడుతున్నారు. మనం ఏ రోజైనా దేవుని బలిపీఠం దగ్గర, దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి, దేవా నాకు నా హృదయంలో నెమ్మది లేక ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళితే నాకు సంతోషము కలుగుతుంది, దేవుని బలిపీఠం దగ్గర నేను కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు నాకు ఆనందము కలుగుతుంది, నా హృదయంలో నెమ్మది కలుగుతుందని ఏ రోజైనా మనం ఆశ కలిగి వచ్చామా? వచ్చే వారంగా వెళ్ళే వారంగా ఉంటే భోజనానికి వెళతాం, ప్లేట్ తీసుకుని చక్కగా అన్ని ఆహార పదార్థాలు పెడతారు, తింటాం, వస్తాం, అంతే. అలా మనం ఎప్పుడు ఉండకూడదండి. దేవుని ఇంటి కొరకు ఒక ఆశ మనకు కలగాలి, దేవుని సన్నిధుల కొరకు మనకు ఒక తృష్ణ కావాలి. దేవుని బలిపీఠమునొద్ద మనకి సంతోషము కలుగుతుంది, మనకి నెమ్మది కలుగుతుంది. మరి అదేవిధంగా దేవుని యొద్ద చేరినప్పుడంట ఆయన మరి సితార వాయించుచు దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన ఉపకారములు, నేను అంధకారములో మునిగిపోయిన నా జీవితమును, చీకటిలో నడుస్తూ నా బ్రతుకును
నిజమైన వెలుగులోనికి నడిపించిన నా దేవా, జీవపు ఊటగా నన్ను ఉద్భవించిన నా దేవా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు ఈ నెల మాసములు కాపాడిన దేవుడికి, ఈ నెలలో నీ వ్యాపారములు, నీ ఉద్యోగములు, నీ పనులు, నీ చేతి పనులు కావచ్చు, నువ్వు క్షేమముగా వెళ్ళి వచ్చి ఈ నెల దినములు కాపాడిన దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని బలిపీఠము వద్దకు వచ్చి, ప్రభా ఈ మాసం అంతా కూడా నా కుటుంబమును, నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య క్షేమముగా ఉండగలిగామంటే అది కేవలం నీ కృపనాయనని ఏ రోజైనా ఒక రోజు నువ్వు ఆలోచన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? మాసములు వారాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ మనం మాత్రం దేవుని బలిపీఠమునొద్ద ఆనంద సంతోషమును పొందుకోలేని వారంగా ఉంటున్నాం. మరి అదే 43వ కీర్తన 5వ మాటను మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచేదను, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఇంకా ఆయన స్తుతించేదను అని మరి ఈ భక్తుడు చెప్తున్న మాటను నువ్వు చెప్పగలుగుతున్నావా? మనం ఒక కోరా కుమారుల వలె వారి స్థానములోకి వెళ్ళిపోతున్నప్పుడు మనకు మనం ఉంటే కాదండి, వారి జీవితాల్లో పొందిన శ్రమ, అనుభవించిన బాధలో మనము కూడా, నేనొక కోరా కుమారుడిని, నేనొక కోరా కుమారుడుగా ఆ శ్రమను, ఆ బాధను, తను అనుభవిస్తున్న శ్రమలో నేను కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉండగలను అని ఎప్పుడైతే నువ్వు ఒక కోరా కుమారుడిగా మారిపోతే ఆ బాధ నీకు తెలుస్తుంది. బాధ పడేవాడికి బాధ తెలుస్తుంది. పొలంలో దిగి వారు వరి నాటిన పంట నాటుతున్నప్పుడు ఆ లోతెంతో దాన్ని పడిపోతాడేమో, అది ఎలా నాటాలో వాడికి తెలుస్తుంది. పక్క నుండి అంటాడంట, అట్లా నాటినైనా ఆ విధంగా వెయ్యనని చెప్తారు. ఎందుకంటే నోటుతో ఎన్నైనా చెప్తాం, పని చేసేవాడికి ఆ భారం ఉన్నప్పుడే బాధ్యత వస్తుంది. ఆ కష్టం విలువ తెలిసినప్పుడే మనకి బాధ ఉంటుంది. కష్టం విలువ తెలియకుండా తినుము, తాగుము, సుఖించుము అని అంటే ఏ బాధ తెలియదు. తింటాం నాకేం తక్కువ, తాగుతాం నాకేం తక్కువ, సుఖిస్తాం నాకేం తక్కువ అంటాడు. ఆకలి బాధ, అప్పులు బాధ, ఆర్థిక బాధ ఉన్నప్పుడు మాత్రమే ఆ కష్టము విలువ తెలుస్తుంది. మరి ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను, నా రక్షణకర్త ఆయనే, నేను ఇంకను దేవుని స్తుతించేదను, దేవునికి మహిమపరిచేదను, దేవుని ఘనపరిచేవాడుగా నేను ఉంటాను. ఈరోజు మరి ఆరాధనకు వెళుతున్న నీవు నేను ఒక సిద్ధపాటి కలిగి ఉందాం. నిజమే ప్రభా, కోరాకు కుమారుల స్థానములో నేను వెళ్ళిపోతాను, నేను కూడా నాలో తొందరపడుతున్న నా ప్రాణమును, నా రక్షణకర్త అయిన దేవా, నిరీక్షణగా ఆధారములైన నా జీవితములో ఆధారమైన నా దేవా, నిన్ను స్తుతిస్తాను ప్రభా, నిన్ను మహిమపరుస్తాను ప్రభా. నిజమైన వెలుగులో నడిపించిన నా దేవా, నిర్జీవమైన నా బ్రతుకులో జీవపు ఊటగా ఉన్న నా దేవా, నేను కూడా ఆ రీతిగా నేను మారిపోతాను ప్రభా. ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అటువంటి నిబంధన కలిగి ఉంటావో, మనము కృంగి ఉన్న సమయాల్లో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. అటువంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలి అంటే నీవు నేను కూడా అటువంటి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కృపను పొందుకున్నట్టుకు దేవుడి వాక్యమును దేవుడు దీవించునుగాక.